వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రియల్ ఎస్టేట్ చాలా మంది సెంట్రల్ నార్త్ వైపు ఒక్కసారి కూడా చూడరు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్నా కానీ ఆ ఏరియాన అక్కడ ఏముందని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి సెంట్రల్ నార్త్ వైపు ఒక్కసారి చూద్దాం. అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే కంప్లీట్ విషయాలు ఇప్పుడు మనం చాలా ఏళ్ల పాటు పారిశ్రామిక వాడలుగా గుర్తింపు పొందిన నగరంలోని పలు ప్రాంతాలు నేడు శరవేగంగా రూపాంతరం చెందుతుంది. నివాసాలకు నిలయంగా మారుతున్నాయి. చేరువలోనే కార్యాలయాలు, వినోద కేంద్రాలు సైతం అందుబాటులో ఉండడంతో సెంట్రల్ నార్త్ పరిధిలోని బాలానగర్, కుకట్పల్లి, వై జంక్షన్ ప్రాంతాలు లివ్ వర్క్ ప్లే విధానానికి చిరునామాగా నిలుస్తున్నాయి. మెరుగైన రవాణా సౌకర్యాలు, కోరుకున్న సామాజిక మౌలిక సదుపాయాలతో కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయని బిల్డర్లు చెబుతున్నారు. నగరం వేగంగా ఔటర్ రింగ్ రోడ్డు వైపు పరుగులు తీస్తుంది. సిటీలో నివాస స్థలాలు అందుబాటులో లేక, ఉన్నవాటి ధరలు అందుకోలేక కొనుగోలుదారులు శివార్ల వైపు చూస్తున్నారు. ఒకప్పుడు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నగరం బయట ఏర్పాటు చేసిన పలు పారిశ్రామిక వాడలు సిటీ విస్తరణతో ఇప్పుడు మధ్యలోకి వచ్చాయి. చాలా కంపెనీలు వేరువేరు కారణాలతో మూతపడ్డాయి. మరికొన్నింటిని ఔటర్ బయటకు తరలించారు. ప్రభుత్వం సైతం హిల్ట్ పాలసీ తీసుకొచ్చి పారిశ్రామిక వాడల్లోని భూములను నివాసాలు, కార్యాలయాలు, వినోద కార్యకలాపాలకు ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తుందని, దీంతో రాబోయే రోజుల్లో సిటీ మధ్యలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు మరింత రూపాంతరం చెందబోతున్నాయని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు ఉందని చెప్పేసి కూడా కొన్ని రియల్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బాలానగర్ నుంచి సుచిత్ర, కోంపల్లి ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే జీడిమెట్ల, గుండ్లపోచంపల్లి ఇటువైపు వరకు కూడా దుండిగల్ ఎగ్జిట్ నెంబర్, బాలానగర్ ఏదైతే మనకు ఫ్లైఓవర్ ఉందో అక్కడి నుంచి మనకు దుండిగల్ వరకు కూడా ఈ ఏరియా మధ్యలో ఉన్న సుచిత్ర, కుత్బుల్లాపూర్ ఇవన్నీ ఏరియాలు కూడా, జీడిమెట్ల ఇవన్నీ ఏరియాలు కూడా మనకి ఏంటంటే బాగా ఇండస్ట్రీస్ ఉన్న ఏరియాలు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ 5 వరకు కూడా పాకింది. దుండిగల్ ఎగ్జిట్ 5 ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి కూడా రియల్ వర్గాలు చెప్తున్నాయి. అక్కడ కనుక చూసుకున్నట్టయితే చాలా గొప్ప గొప్ప ప్రాజెక్టులు వస్తున్నాయి. మంచి హైరైజ్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా కమ్యూనిటీలు. మెయిన్గా దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ 5A అని కొత్తగా కూడా రాబోతుంది. దీనివల్ల ఆ ఏరియాలో ఫ్యూచర్లో మంచి రియల్ జోన్ రాబోతుంది అని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి. హరిత నివాసాల జోన్గా బాలానగర్ పాత పారిశ్రామిక భూములు ఇప్పుడు సరికొత్త నివాస సముదాయాలుగా మారుతున్నాయని, పర్యావరణాన్ని కాపాడేలా పార్కులు, ఆధునిక వసతులతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు ఇక్కడ వస్తున్నాయి. ఇప్పటికే పలు నిర్మాణంలో ఉన్నాయి. సెంట్రల్ నార్త్ హైదరాబాద్కు గేట్వేగా ఉండడంతో ఇల్లు కొనుగోలు చేసే వారికి, పెట్టుబడిదారులకు ఈ ప్రాంతం మొదటి ఎంపికగా మారిందని నిర్మాణదారులు అంటున్నారు. రవాణా సౌలభ్యం బాలానగర్ వద్ద మెట్రో స్టేషన్ ఉండడంతో ఐటీ కారిడార్లోని హైటెక్ సిటీ, రాయదుర్గం ప్రాంతాలకు ప్రయాణం ఎంతో సులువైంది. అటు ఐటీ హబ్కే కాదు, ఇటు జీవశాస్త్రాల పరిశోధన హబ్ అయిన జీనోమ్ వ్యాలీకి మధ్యలో ఈ ప్రాంతం ఉండడంతో ఐటీ, ఫార్మా ఉద్యోగులకు ప్రయాణ సమయం కలిసి వస్తుంది. బాలానగర్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 ఔటర్ రింగ్ రోడ్ ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి గంటా వ్యవధిలో చేరుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరువలోనే ఉంది. సిటీలో ఎక్కడికైనా వెళ్లేందుకు అనువైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. విద్య, వైద్యం నివాసం ఉండాలంటే పిల్లల చదువు, అత్యవసరంలో వైద్య సదుపాయాలు సమీపంలో ఉన్నాయా లేవా కొనుగోలుదారులు ప్రధానంగా చూస్తుంటారు. ఈ ప్రాంతానికి ఆ సమస్య లేదు. వైద్య అవసరాల కోసం పలు ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. సిటీ మధ్యలోనే కావడంతో వేరువేరు ప్రాంతాల్లోని ప్రముఖ విద్యా సంస్థల్లో చదివేందుకు రవాణా సదుపాయాలకు డోకా లేకపోవడం సానుకూలంగా ఉంది. చెంతనే వినోదాలు వారాంతాల్లో కుటుంబంతో గడపడానికి, షాపింగ్ చేయడానికి దూరం వెళ్లాల్సిన పని లేదు. బాలానగర్ చుట్టుపక్కల పలు మాల్స్ ఉన్నాయి. ఇటీవల సిటీలోనే అతిపెద్ద మాల్ సైతం ఇక్కడే ఏర్పాటైంది. మల్టీప్లెక్స్లు, థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. ధరలు సైతం అందుబాటులో. ఉపాధి అవకాశాలు, వినోదం, విద్య, వైద్య, రవాణా సదుపాయాలు ఉన్న చోట నివాస ప్రాజెక్టులు ధరలకి అందరికీ అందుబాటులో ఉండవని, సెంట్రల్ నార్త్ హైదరాబాద్లోని పారిశ్రామిక ప్రాంతాలు ఇప్పుడిప్పుడే నివాస కేంద్రాలుగా మారుతుండడంతో ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయని, ఐటీ కారిడార్లు కొనలేని వారికి, ఔటర్ దాకా వెళ్లేందుకు భారంగా భావించే వారికి మధ్య మార్గంగా ఈ ప్రాంతం ఉందని బిల్డర్లు చెబుతున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ ధరలు కనుక చూసుకున్నట్లయితే 6,800 నుంచి 8,500, 9,000 వరకు కూడా ఉన్నాయన్నమాట. గేటెడ్ కమ్యూనిటీని బట్టి ఒక ప్రైజ్ ఉంటుంది, స్టాండర్డ్ లోన్ బట్టి ఒక ప్రైజ్ ఉంటుంది, ఇది ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ ని బట్టి ఒక ప్రైజ్ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ అయితే చాలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి రియల్ వర్గాలు చెప్తున్నారు.